రారాన అన్నగణ రారాన అన్నగణ రారాన అన్నగణ ఇవే తగ్గించుకుంటే మంచిది. హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. ఈరోజు నా వర్కౌట్ సెషన్లో ఈరోజు డే 84 చాలా సక్సెస్ఫుల్గా అయితే 84 వరకు వచ్చేసాం. అనుకోకుండా వీటి వల్ల నేను నా వర్కౌట్నెస్ చాలా మంచిగా అయితే చేస్తూ ఉన్నాను. ఈరోజు ఇంకా చాలా ఫ్రెష్గా అయితే ఎర్లీ మార్నింగ్. నీ పేరేంటమ్మా? గణ అండి. గణ చాలా ఎక్కువ చేస్తున్నావమ్మా. చాలా తక్కువ అండి, ముందు ముందు చాలా స్ట్రాంగ్ గా ఉంటది. చాలా స్ట్రాంగ్ గా ఉంటదండి. వచ్చి రాగానే ఒక ఎగ్జామ్ కూడా ఒక టెస్ట్ ఇచ్చాను. రిజల్ట్ అంత పెద్ద ఇంప్రెసివ్గా ఏం లేదు, బట్ ఓకే. ఇప్పుడు టైం కూడా అయిపోతుందని చెప్పి సన్లైట్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటే వర్కౌట్ చేద్దామని స్టార్ట్ చేయడానికి వచ్చేసాను. ఎక్కువ లేట్ చేయకుండా వర్కౌట్ని అయితే స్టార్ట్ చేస్తాను. కానీ ఒక విషయం ఏంటంటే డైట్లో మాత్రం కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నాను. తిండి మాత్రం బాగా చాలా హెవీగానే దుడ్డు తింటున్నాను. ఏం కాదు, తిన్నది మన ఒంటికి పడుతుంది. ఆ ఎనర్జీ కూడా మన బాడీలో స్టోర్ అవుతుంది. మనకేం అంటే ప్రాపర్గా కాటా వేసుకొని తినాలంటే ఇదేం లేదు. మనకి బాడీ బిల్డింగ్ అవసరం లేదు, మన ఫిట్నెస్ ఇంపార్టెంట్. మనం ఫిట్గా ఉంటున్నాం అనేది ఇంపార్టెంట్. కడుపు కాల్చుకొని ఎన్నో బాడీ వీక్గా ఉండి పైకి కండ్లు కనిపించే కన్నా అంటే మనం ఫిట్గా ఉంటూ న్యాచురల్ బాడీని మెయింటైన్ చేయడమే మన మెయిన్ ఫోకస్. అందంగా ఉండడం అంటే మనకి నచ్చేలా ఉండడం, ఎదుటి వాళ్ళకి నచ్చేలా ఉండడం కాదు. అర్థమైందా? సో సోల్నాపి గ్రౌండ్లో దిగుదాం. ఓకే అమ్మడు ఫ్లోలో లచ్చనేస్తాం. ఏది మెంటలు పెట్టుకోకే, మెట్లు వచ్చేసి ఎంతకు వీడియో రికార్డ్ అవుతుందా? ఉన్నా తల్లే చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. స్ట్రెచ్ చేద్దాం. అబ్బా చాలా రోజులు అయిపోయింది. ఇంకేమో అందుకే ఎక్సర్సైజ్ చేయలేదు. ఇంకా మారవా నువ్వు? లేదు మేడం, నేను మారిపోయా. ఐఎమ్ కంప్లీట్లీ డీసెంట్ నా. నా వర్కౌట్ని యాప్ వర్కౌట్తోనే స్టార్ట్ చేస్తా. చూద్దాం మ్యాక్సిమం ఎంత వర్కౌట్ చేస్తాను. ఓన్లీ స్టమక్కే. ఓకే, అన్నీ డిఫరెంట్ అన్నీ ట్రై చేస్తా. స్టార్టింగ్ డెమాన్స్ట్రేషన్తోనే ట్రై చేస్తా. కలబడి నిలబడు, పోరాడే యోధుడు చలబడు. కలబడి ఒక సెట్ అయితే అయిపోయింది 40కి. డి విటమిన్ చూసి కాంప్రమైజ్ అయిపోయి షర్ట్ అయితే తీసేసాను. బాడీ చూపిస్తాను కాదు, పట్టే ఉంది. పోరాడే యోధుడు చడబడు, సంకల్పం నీకుంటే ఓటమికైనా ఉడుకేరా. బుడి అడుగులు తడబడి, అడుగడుగున నీవే నిలబడి, ఎదురీదాలి లక్ష్యం వైపు ఎంతో పాటుపడి. వెలుగంటూ రాను అంటే సూర్యుడైనా లోకువరా, నిసిరాతిరి కమ్ముకుంటే వెన్నెల చిన్న బోయనురా. నెక్స్ట్ సేమ్ డైమండ్ పొజిషన్లో 40. ఎవ్రీ ఎక్సర్సైజ్ మనం 40 ఒక సెట్ చేస్తున్నాం. ఈరోజు టార్గెట్ 400 సిటప్స్. యాప్స్ మీదే ఇంకా యాప్ వర్కౌట్ చేస్తాం. 80 అయ్యాయి. 1 2. నీ శక్తేదో తెలిసిందంటే నీకింక తిరుగేది. ప్రకాశంలో సూర్యుడల్లే, ప్రశాంతంగా చంద్రుడి వల్లే, వికాసంలో విద్యార్థులే,
ఎదగాలి ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లె వికాసంలో విద్యార్థులే అలా అలా ఎదగాలి. కెమెరా ముందు ఉన్నాం కదా, నోరు ఉంది కదా అని చెప్పేసి నెంబర్ ఎంత పడితే అంత వాగేస్తున్నా. 400 అంటే ఒక పెద్ద మ్యాటర్ ఏం కాదు, బట్ డైరెక్ట్గా 400 అంటే బాడీ కూడా అలవాటు పడాలి. ఇలాగే మొత్తం సేమ్ ఇదే పొజిషన్లో చేస్తే మనం ఇంజురీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఇంజురీ అంటే పెద్ద ఏం లేదు, మనకి హిప్ పార్ట్లో కొంచెం స్కిన్ ఏమైనా పీల్ అయితే అలాంటి ఇబ్బంది ఏమైనా రావచ్చు. ఎనీవే స్టార్ట్ చేసాం కాబట్టి మ్యాక్సిమం ఎంత అవుతుందో అంత ట్రై చేస్తా. మిగతా వేరే వేరియేషన్స్ కూడా సేమ్ అదే కౌంటింగ్తో ట్రై చేస్తాం. ఏదైనా మన బాడీ కోసం కాబట్టి కష్టపడాల్సిందే. పిడికిలినే బిగించి చూడు, అవకాశం నీకున్న తోడు, అసాధ్యమే తలుంచుకుంటూ క్షమించు అనేదా. రేపుందని లోకాన్ని నమ్మి అలసటతో ఆగదు భూమి, గిరాగిరా తిరిగేస్తుంది క్రమంగా మహస్థిరంగా. ప్రతి కళ నిజమవుతుంది ప్రయత్నమే ఉంటే, ప్రతీకమే నువ్వు అవుతావు ప్రవర్తనే ఉంటే. ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లె వికాసంలో విద్యార్థులే అలా అలా ఎదగాలి ప్రకాశంలో సూర్యుడల్లే. 2020 డిఫరెంట్ కొట్టా, 200 అయితే కౌంటింగ్ ఫినిష్ చేశాను. ఇంకొక 200 కొట్టాను. ఇవే హిల్ క్లైంబ్ చేస్తా. 1 2 ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లె వికాసంలో విద్యార్థులే అలా అలా ఎదగాలి. 240 అయితే కంప్లీట్ చేసా. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు లెగ్ రైజెస్. జీవితమే ఓ చిన్న మదిలి, వెళ్ళిపోమా లోకాన్ని బదిలి, మళ్ళీ మళ్ళీ మోయగలవా కలల్ని ఈ కీర్తిని. గమ్యం నీ ఊహల జననం, శోధనలో సాగేది గమనం, ప్రయాణమే ప్రాణం కాదా గెలుపుకి ప్రతి మలుపుకి. ప్రతిరోజు ఉగాది కాదా ఉషస్సు నీవైతే, ప్రపంచనం సృష్టిస్తావు ప్రతిభే చూపిస్తే. ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లె వికాసంలో విద్యార్థులే అలా అలా ఎదగాలి. ఇది ఫిట్నెస్ అండ్ స్టామినా వల్ల బలవంతంగా చేస్తున్నా కానీ పొట్ట అయితే ఉంది. ఆ స్టమక్లో కూడా ఫ్యాట్ బర్న్ చేయాలి. అది ఇలా కంటిన్యూషన్ చేస్తేనే ఆ ఫ్యాట్ బర్న్ మనకి యాప్స్ అనేది ఎలివేట్ అవటం జరుగుతుంది. ఇందా 240, 50, 290. ఓకే. ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లె వికాసంలో విద్యార్థులే అలా అలా ఎదగాలి. కౌంటింగ్ ఎంత తప్పు చేస్తున్నానా
కొంచెం తెలియట్లేదు. కౌంటింగ్ మోడ్తో అయితే ముందుకెళ్తుంది. వర్కౌట్ కూడా మేనేజ్ చేస్తున్నా అనుకుంటున్నా. బట్ టైడ్ అయిపోవటం వల్ల కొంత తక్కువలో అయితే ఎక్స్ట్రా బోనస్ కౌంటింగ్ వర్కౌట్ కూడా చేద్దాం. వీటిని 400లో కౌంట్ చేయలేను, చాలా ఫాస్ట్గా అవుతుంది. ఎఫెక్ట్ అయితే యాప్స్ మీద అంతే పడుతుంది, బట్ అలా చేయలేను. ఓకే, యాజ్ పర్ మై ప్రామిస్ 400 అయితే ఫినిష్ చేసేసాను. బోనస్ కూడా కొట్టేసా. బట్ నాకెందుకో ఈ 400లో ఎక్కడో చోట నేను టైర్డ్నెస్ వల్ల కొంచెం చోట్ల కాంప్రమైజ్ అయ్యానని అనిపిస్తుంది నాకు. సో అందుకే ఇంక 2 సెట్స్ కొంచెం హై పవర్ యాబ్ వర్కౌట్స్ అయితే చేసేసి యాబ్ వర్కౌట్ని అండ్ నా డే 84 వర్కౌట్ని కంప్లీట్ చేసేస్తా. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. ఓకే, కలబడి కలబడి నిలబడు, పోరాడే యోధుడు చడబడు. జనరల్గా ఇవి కూడా ఈజీగా చేసామండి. నీ వెయిట్ బాగా పెరిగినట్టున్నాను. ఇంట్లో స్వీట్లు అవి బాగా దొబ్బుతున్నాయి. బాడీ బాగా హార్డ్ అయిపోతుంది. గది ముచ్చట. ఇంకా నేను లక్కీ బేకరీ గాడికి పోయి ఉస్మానియా బిస్కెట్, కూల్ కేక్ ఇంత పల్లి నూనెతో చేసిన పంచాయతీ కాకపోతే ఇదంతా. ఒకసారి స్ట్రెచ్చింగ్ కోసం చక్రాసనం వేస్తా. అండ్ ఇప్పుడు కంప్లీట్గా యాప్స్ మీదే క్లోజర్లో పడ్డాయి కదా, కొంచెం వీటిని రిలాక్స్ చేద్దాం. ఓకే, ఈ పొజిషన్లో ఇప్పుడు దాకా చేసిన యాప్స్కి కొంచెం ఆపోజిట్ వేలో రిలాక్స్ అవ్వడానికి ట్రై చేస్తుందా. ఓకే, చాలా రిలాక్స్గా ఉంది. మన మొబైల్ చూసి మేడం ముందుకు పెట్టి సమ్మగా ఉంది. ఈరోజుకైతే నా డే 84 వర్కౌట్స్ చాలా బాగా చేశాను అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. రోజుకి కొంచెంగా ఏదో విధంగా ఎక్కడో చోట ఒక ఎనర్జీ అయితే వస్తుంది. కొంచెంగా అయినా సరే చాలా స్లోగా అయితే నా ఛానల్ గ్రోత్ అయితే ఉంది. అంటే నేను ఎంతైతే ఎఫర్ట్ పెడుతున్నానో దానికి మించే నాకైతే ఇంప్రూవ్మెంట్ అనిపిస్తూ ఉంది. నేను చాలా అయితే హెల్దీగా అండ్ నా ఏదైతే నేను కొన్ని బిఫోర్ ఇంజురీ ఏదైతే ఫిట్నెస్ని కోల్పోయానో అదైతే రికవరీ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇదే నాకు నా ఫ్యూచర్లో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందని చెప్పేసి నమ్ముతున్నా. ఏదో పాయింట్లో ఎక్కడో చోట నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.